ప్రజల ఆకాంక్ష తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, అందుకు అనుగుణంగా కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మరి పోరుయాత్ర సాగిస్తున్నటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు ఎండ లక్ష్మీనారాయణ గారికి, సత్యాన్ రెడ్డి గారికి, బీజేపీ జాతీయ నాయకులు లక్ష్మణ్ గారికి, తెలంగాణ ఎన్జిఓ సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి కిషన్ గారికి, అన్న మా జేఏసీ నాయకులు అశోక్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులకి, తెలంగాణ వాదులకి, అలాగే ఈ సభలో పాల్గొంటున్నటువంటి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన, తెలంగాణ జేఏసీ పక్షాన అందరికీ ముందుగా ఉద్యమాభినందనలు. ముందుగా కిషన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒకవైపు కేంద్రంలోనూ మరొక వైపు రాష్ట్రంలోనూ నిజాయితీగా నిబద్ధతతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఒక చారిత్రక సందర్భంలో, ఎందుకంటే తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈరోజు తెలంగాణ సకల జనుల సమ్మె అయిపోయిన తర్వాత తెలంగాణ వాదం లేదని ప్రచారం చేస్తున్నటువంటి సీమాంధ్ర పెట్టుబడిదారులకి వారి అందరికీ కూడా ఈరోజు చెంప పెట్టే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ కోరుకుంటున్నారని మరొకసారి ఈ తెలంగాణ ప్రాంతంలో కిషన్ రెడ్డి యాత్ర తప్పకుండా ఒక చారిత్రక మలుపు తిరుగుతుందనేటువంటి విశ్వాసాన్ని మేము తెలంగాణ ఉద్యోగుల పక్షాన, తెలంగాణ ఎన్జిఓల పక్షాన మేము భావిస్తా ఉన్నాం. అందుకే చాలా మంది ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు, కిషన్ రెడ్డి యాత్ర ఇది కేవలం బీజేపీ యాత్ర, ఇందులో ఎవరు పాల్గొంటలేరు, జేఏసీ దూరంగా ఉన్నటువంటి ప్రచారాలు కూడా ఈరోజు కొంతమంది చేస్తా ఉన్నారు. వారందరికీ మేము ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి యాత్ర మేమందరం కూడా తెలంగాణ జేఏసీ పూర్తిగా దీనికి మద్దతు ప్రకటిస్తా ఉన్నది. ఒక జేఏసీ కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులందరం కూడా ఈరోజు తెలంగాణ సాధించేటువంటి క్రమంలో అందరం కూడా ఐక్యంగా ముందుకు పోతే తప్ప తెలంగాణ సాధించలేము. తెలంగాణ సాధించడానికి ప్రతి తెలంగాణ వాది కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి పోరు యాత్రకు మద్దతు పలకాల్సిందే కూడా నేను ఈ వేదిక ద్వారా వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే సకల జనుల సమ్మె మీ అందరికీ తెలుసు, ఉద్యోగులం ప్రజలం అందరం కూడా 42 రోజుల పాటు వీరోచితమైనటువంటి పోరాటం, ప్రపంచ వ్యాప్తంగానే గుర్తింపు తెచ్చినటువంటి పోరాటం సకల జనుల సమ్మె. సకల జనుల సమ్మె తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి నీతిని మనం అందరం కూడా కళ్ళారా చూశాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పాత చేసే విధంగా ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నది. మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులం, ఉపాధ్యాయులం, కార్మికులం 7.5 లక్షల మంది ఉద్యోగులం అందరం కూడా తెలంగాణ ప్రజలతో కలిసి మరి మేము పోరాటం చేస్తే ఈ పోరాట సందర్భంగా మేము మాకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఈరోజు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. సకల జనుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో చేసుకున్నటువంటి అన్ని ఒప్పందాలను కూడా ఈరోజు చాలా రాయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇవి ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యోగుల్ని విడదీయాలనేటువంటి విషయాన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ ప్రజలతో ఉండాం. తెలంగాణ కోసం తప్పించేటువంటి పార్టీలతో భుజం కలిపి పోరాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎందుకంటే కిషన్ రెడ్డి గారి యాత్ర ఇంకా చాలా దూరం పోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంగా ఇంకా అనేక విషయాలు మాట్లాడుకుందాం. ఒక్కటి మాత్రం మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యోగులందరం కూడా ఈ యాత్రకి మొత్తంగా కూడా తెలంగాణ ప్రాంతంలో గతంలో ఆత్వారి గారి యాత్ర అయినా, గడ్కరీ గారు నిర్వహించినటువంటి బహిరంగ సభలు అయినా, బీజేపీ నిర్వహించినటువంటి అన్ని సమావేశాల్లో ఒకే